హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు, కామెడీ హీరో అల్లరి నరేష్ కలిసి నటించిన సినిమా మామ మంచు అల్లుడు కంచు. అలనాటి హీరోయిన్స్ రమ్యకృష్ణ, మీనలతో పాటు పూర్ణ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్, మంచు విష్ణు నిర్మించిన ఈ మూవీ ఆడియన్స్ చేత ఏమనిపించుకుందో ఇప్పుడు చెప్తాను. కథ విషయంలోకి వెళ్తే, గతంలో మోహన్ బాబు హీరోగా, రమ్యకృష్ణ, మీనా హీరోయిన్స్గా వచ్చిన అల్లరి మొగుడు సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాలో మోహన్ బాబుకి 2 పిల్లలు. ఇప్పటి కథలోకి వస్తే, బక్సవసలం నాయుడు మోహన్ బాబుకి సూర్యకాంతం, మీనా, ప్రియం వద్ద రమ్యకృష్ణలు భార్యలు. కానీ ఒకరికి ఒకరు తెలియదు. వీరి పిల్లలే గౌతమ్, వరుణ్ సందేశ్, శృతి, పూర్ణ. ఒకనొక సందర్భంలో ఫోన్ ద్వారా టచ్లోకి వచ్చిన గౌతమ్, శృతిలా ట్రాక్ రాంగ్ వేలో వెళ్తుండడంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి బక్సవసలం బాలరాజు అల్లరి నరేష్ని తనకి సపోర్ట్గా గౌతమ్ ప్లేస్లో దించుతాడు. కానీ శృతిని చూసి ఫ్లాట్ అయిపోయిన బాలరాజు శృతిని లైన్లో పెట్టడం మొదలు పెడతాడు. దాంతో బక్సవసలం, బాలరాజు మధ్య యుద్ధం మొదలవుతుంది. బాలరాజు వీక్నెస్తో బక్సవసలం ఎలా ఆడుకున్నాడు, బక్సవసలం 2 పిల్లల వీక్నెస్ ని బాలరాజు ఎలా ఆడుకున్నాడు, చివరికి వీరిద్దరి కథలు ఎక్కడికి చేరాయి అన్నదే సినిమా. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే, మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనాలు నటనలో ఎంతో అనుభవం ఉన్న తారలు కాబట్టి వారికి ఇచ్చిన పాత్రలు బాగా చేశారు. కానీ వీరి నటన వల్ల మీరు ఎంటర్టైన్మెంట్ అయ్యేది చాలా తక్కువ. అల్లరి నరేష్కి కామెడీ కేర్ ఆఫ్ అడ్రస్, కానీ ఒక్క సీన్లో కూడా నవ్వించలేకపోవడం బాధాకరం. చెప్పాలంటే ఈ సినిమాలో నరేష్ని ఇంకో హీరో అనడం కన్నా పొడిగించిన గెస్ట్ అపియరెన్స్ రోల్ అని చెప్పవచ్చు. పూర్ణ జస్ట్ గ్లామర్ అట్రాక్షన్. వరుణ్ సందేశ్, సోనియా గెస్ట్ రోల్స్ లో ఒకే అనిపించారు. ఆలీ, కృష్ణ భగవాన్ లో నవ్వించలేకపోతా పడ్డారు. హృదయ అనే కొత్త అమ్మాయిని పరిచయం చేసి ఆ అమ్మాయిని ఎక్స్పోజింగ్ కోసం మాత్రమే వాడుకున్నారు. చివరిగా చెప్పుకోవాల్సింది, అందరూ సీనియర్ యాక్టర్స్, స్టార్స్ కలిసి నటించారు. నటన పరంగా వాళ్ళ పని వాళ్ళు చేశారు. సినిమా విషయంలోకి వెళితే, సినిమాలో ఎక్కడా నవ్వించలేకపోయారు. టీవీలలో వస్తున్న సీరియల్స్ కంటే దారుణంగా సాగదీసి జనాలకు పిచ్చెక్కించారు. సినిమాలో A to Z ఏది బాలేదు. ఫైనల్ గా చెప్పుకుంటే, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అని చెప్పుకోవాలి. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.